జరుగుతున్నాయో ఎట్లా లీక్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. అవి ముందుగా కథనం వస్తూ ఉంది అంటే దీంట్లో లీక్ కాదు ముఖ్యం. మీరు ఒక కథనం తయారు చేసి ఆ కథనం ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఫిక్సప్ చేయించి అరెస్ట్ చేస్తున్నారు. చట్ట విషయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది ఎంత దారుణమైన వ్యవహారమో, ఇటువంటి పద్ధతులు ఏ విధంగా పోతున్నాయో. అంటే ఏ ప్రోగ్రామ్నైనా ఏదైనా సరే మీరు చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ను కాదని చేసేటప్పుడు ఒక విధానం పత్రికా కథనాల ప్రకారం చేపించడం ఒకటి, పత్రికా కథనాలు అందుకు అనుకూలంగా ముందుగానే తయారు చేయడం ఒకటి. ఇది పద్ధతి కాదు. ఈరోజు నేను విన్న ఇన్వెస్టిగేషన్లో మిథున్ రెడ్డి యొక్క పాత్ర ఏ విధంగా ఉందంటే గూగుల్లో లొకేషన్ ఫిక్స్ చేసిన ప్రకారం ఆ పాలసీ డెసిషన్లో ఆయన ఉన్నాడు అక్కడ. ఇది ఏ చట్టాల్లో తీసుకున్నా ఏ చట్టం తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేయబడే వ్యవహారం కాదు. ఎందుకంటే మీరు ఒకసారి కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒక మనిషి మీద ఫిక్స్ చేయలేకున్నప్పుడు మీరు పత్రికా విలేకరులు కూడా ఉంటారు, ఎక్కడ పోయినా మీరు పెడతానే ఉంటారు. అప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి మీ మీద పెట్టాలనుకున్నా పెద్ద కష్టం కాదు ఆ విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాలసీ మీద ఈ గూగుల్లో ఆ రోజు అందరూ ఉన్నారు, ఆ రోజు వాళ్ళు ఫిక్స్ చేసినారు అని చెప్పడం అనేదే హాస్యాస్పదం. పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు క్యాబినెట్లోనూ వీటిల్లోనూ వీటిల్లో తీసుకుంటూ వస్తారు, లేకపోతే ఆ మినిస్టర్లు తీసుకుని పాలసీ డెసిషన్ ఫాలో చేస్తూ వస్తారు. దానికి పాలసీ డెసిషన్ తీసుకొని ఇవన్నీ అందరూ అవతారం నుండి చేయడం అనేది జరిగే వ్యవహారం కాదు. అది ఇవన్నీ కూడా జ్యుడిషియరీలో ఇవన్నీ నిలబడే వ్యవహారాలు కాదు. అయితే ప్రజలను నమ్మే విధంగా ఒక తప్పుడు కథనాలు మీరు సృష్టిస్తూ ఉంటారు. అవునా, గూగుల్ ఆడు ఉంటే ఏమి గూగుల్ ప్రకారం లొకేషన్ ప్రకారం ఉంటే సమస్య ఏంటి? అది కూడా ఎట్లా ఎప్పుడైనా సరే అది ఎట్లా అది ఏ విధంగా ఫిక్స్ చేస్తుంది అంటే గుంపుగా ఒకసారి ఎప్పుడైనా ఉండే టైం చూసుకొని దాని ప్రకారం అప్పుడే ఫిక్స్ చేసేటట్టుగా ఒక కథనం ఆలోచించి పెట్టినట్టు ఉంటుంది. ఇది పూర్తిగా ఒక స్టోరీ టెల్లింగ్, ఒక ఫ్యాంటసీ కథ మాదిరి తయారు చేసుకుపోయి ప్రజలను స్వేచ్ఛను హరించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంతవరకు గతంలో రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా తప్పుడు ప్రచారాలు పోతారు. ఇది ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉంటే రాబోయే పరిస్థితుల్లో మీరు మీ ప్రభుత్వ విధానాలపైన ప్రజలకు తీవ్రంగా ఇటువంటి ప్రభుత్వం ఉంటే తప్పుడు కేసులు అందరిపైన పెట్టే పరిస్థితులు ఏ స్థాయి కన్నా పోయి పెడతారు అనే ఉద్దేశంతో స్వేచ్ఛను పూర్తిగా హరించి రాబోయే కాలంలో నేను ఒక్క విషయం మనవి చేసుకునేది ఏమంటే గతంలో